ఫ్రెండ్స్, ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత నుంచి అసలు ప్రపంచం అంతా కూడా భీకర దాడులతో అతలాకుతలమైపోతుంది. ఒక పక్కన ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటే, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా ఈ ఇరు దేశాలు కలిసి ఇరాన్ దేశాన్ని మట్టుపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా బ్లాక్ అయిపోవడంతో ఇక చమురు కూడా కష్టమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి పునాదా అంటే ఏమో చెప్పలేం. అవుననే అనుకోవచ్చు. ఎందుకనంటే పరిస్థితులు అలా మారిపోతున్నాయి. యుద్ధం అంటే ఏదో ఒక సమర శంఖం పూరించటము, దానికి సంబంధించిన ఆయుధాలకి పూజలు చేయటము ఇలాంటివి లేవు. శతాబ్దాల కాలం నాటి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే అవసరాలు గనక అందకపోతే అది యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి ప్రపంచ దేశాలకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సప్లై చేస్తూ ఉంటాయి. అంటే రకరకాల దేశాలు సప్లై చేస్తూనే ఉంటాయిలే కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే బెహ్రెయిన్ గానీ, కువైట్ కానీ, అలాగే సౌదీ కానీ ఇలాంటివి సంబంధించి. ఎప్పుడైతే ఆ ఇరాన్ ఆ హార్మోజ్ అనే ఆ పాయింట్‌ని బ్లాక్ చేసిందో, ఇక పూర్తిగా పరిస్థితులు తారుమారైపోయినట్టే. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే, అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత మన ప్రధానమంత్రి మోదీ చేసిన పనికి అందరూ కూడా షాక్ అయిపోయారు. అదేంటంటే ప్రభుత్వం నుంచి అస్సలంటే అస్సలు అంటే భారత్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే ప్రతిపక్షాల ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతుండగా మోదీ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటించింది. అంటే అలీ ఖమేనీ చచ్చిపోతే కనీసం సంతాపం కూడా చెప్పలేదు అని ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అంటున్నారు. అయితే ఇలాగా మన ప్రధానమంత్రి మోదీ చెప్పకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అది ఏంటి అనేది గనక చూస్తే, భారత్ ఎప్పుడు కూడా శాంతి, స్థిరత్వం ఇటువంటి వాటికే కట్టుబడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచ దేశాలు మన భారత్‌ని చూసి దౌత్యపరమైన సంబంధాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఒక క్లారిటీగా తెలుసుకోవచ్చు. అన్నీ యుద్ధంతోనూ, అన్నీ రకాలది కూడా ఆందోళనతోనే సాధించాలని మన భారత్ ఎప్పుడు అనుకోదు. ఎప్పుడూ డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్స్ పైన ఒక స్టాండర్డ్ ఒక విల్ పైనే ఆధారపడి ఉంటుంది మన భారతదేశం. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే జీ7 భాగస్వామ్య దేశం ఏది కూడా ఖమేనీ మృతికి సంతాపం తెలపలేదు. ఓకే. అయితే ఇక భారత్ కూడా అదే బాటలో పయనించడానికి కొన్ని కారణాలున్నాయి. గతంలో ఖమేనీ కాశ్మీర్ అంశంపై, అలాగే భారత్‌లోని ముస్లింల పరిస్థితిపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ భారత్ అంతర్గత విషయాలపైన జోక్యం చేసుకున్నాడు. అప్పుడు ఎన్నో సందర్భాలలో భారత విదేశాంగ శాఖ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు భారత్‌కు కీలకమైన ఆర్థిక, ఇంధన భాగస్వాములు. ప్రస్తుతం ఇరాన్, అలాగే ఇజ్రాయెల్ గొడవల కారణంగా ఈ దేశాలు చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో, దీన్ని మైండ్‌లో ఉంచుకుని భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎందుకనంటే మన భారత్‌కి, మన భారతదేశ ప్రజల ఇదే ముఖ్యం. అంటే వాళ్ళ భద్రత, వాళ్ళ సుఖం, సంతోషమే ముఖ్యం అన్నమాట. అందుకనే భారత్, ఇరాన్ విషయంలో మౌనంగా ఉండిపోయింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.